నోవాని లోపలికి పంపించి సంరక్షించి దేవుడు తలుపులు మూసేశాడు. లోతును కాపాడటానికి దేవదూతలు తలుపు మూశారు. ఈ వివేకం కలిగిన స్త్రీలను లోపలికి ఆహ్వానించి అవివేకవతులు లోపలికి ప్రవేశించకుండా తలుపులు మూయబడ్డాయి. మీరెవరో నాకు తెలియదు అని చెప్పి ప్రభు పలుకుతున్నాడు. ప్రియులారా, కృప ఉన్నప్పుడే ఆయన కృపలో మనం దాచబడాలి. వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ సంఘటన అన్నిట్లో మనం చూస్తే జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని మాట నమ్మి నీతిమంతులుగా మారిన వాళ్ళు బయటంతా శ్రమలు ఉన్నప్పటికీ కూడా ప్రియులారా లోపల వాళ్ళు విశ్రాంతిగా నెమ్మదిగా ఉన్నారు. బయటంతా అరుపులు, చావులు, కేకలు, కానీ నోవా నెమ్మదితో ఆ ఓడ లోపలున్నాడు. బయటంతా అరుపులు, కానీ లోతు సురక్షితంగా తన గృహం లోపలున్నాడు. బయట నుంచి ఈ అవివేకవతులైన వివిధలు ఈ స్త్రీలు పిలుస్తూ ఉన్నారు, కానీ వివేకం కలిగిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ పెళ్లి కుమారుడు విందులో వాళ్ళు ఆనందిస్తున్నారు. ప్రియులారా, కృపచేత భద్రపరచబడిన వాళ్ళకి శాంతి, సమాధానం ఉంటుంది, విశ్రాంతి అనుగ్రహించబడుతుంది. కనుక ఈరోజు నువ్వు అడగాలి, ప్రభా నీ కృపలో నన్ను భద్రం చేయి ప్రభా, నీ కృప ద్వారా నన్ను బలవంతుడిగా బలవంతురాలుగా మార్చు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియబిడ్డ, ఆ రోజు ప్రభువు వారికి తలుపు మూసినట్టుగా ప్రభువు మన కోసము తలుపు మూస్తాడు. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఇట్లా పలుకుతుంది: ఆయన తలుపు మూయగా దాన్ని ఎవడునూ తెరవలేడు, ఆయన తలుపు తెరవగా దాన్ని ఎవడునూ మూయలేడు. అవును ప్రియబిడ్డ, వీళ్ళకి దేవుడు తలుపు మూసి ఆపద నుంచి సంరక్షించాడు. అలాగే దేవుడు ప్రతి ఆపద మన దగ్గరికి రాకుండగా ఆయన మనని తలుపులు మూసి ఆయన మహోన్నతమైన రెక్కల కింద ఆయన మనని భద్రం చేసే